నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టి అటో ఇటో 20 డేస్ అయిపోతుంది. నేనైతే వీడియోస్ షూట్ చేశాను కానీ వాటికి సమ్మర్‌లో వాయిస్ ఓవర్ ఇయ్యాలంటేనే చాలా కష్టంగా ఉంది. అందుకోసమే ఇన్ని రోజులైతే పోస్ట్ చేయలేదండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టాను కదా! ఆ కంటిన్యూయేషను. అమ్మమ్మ హాస్పిటల్‌లో ఉండేసరికి అమ్మైతే అక్కడే ఉంది. నేనైతే ఇంటి దగ్గరే ఉండి వంట అవైతే చేసి పంపిస్తున్నాననమాట. అప్పుడు తీసిన వీడియో ఇప్పటికైతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చైతే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఏమనుకోబాకండి. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. కొంచెం సపోర్ట్ ఇయ్యండి. అసలు ఈ సబ్స్క్రైబర్స్‌ని చూసి అసలు వీడియోస్ అయితే పెట్టాలనిపియట్లేదు నాకైతేను. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, లైక్స్ రావటం లేదు. కానీ వీడియోస్‌కి వ్యూస్ మాత్రం బాగైతే వస్తున్నాయన్నమాట. ఇంకా ఈ పనసకాయలు అమ్మ వాళ్ళ ఇంటికాడ కాసాయి కదండీ! ఆ కాయలు మొన్నైతే వీడియోలో చూపించాను కదా! క్లియర్‌గా చూపించానో లేదో అని మళ్ళీ అయితే చూపిస్తున్నానన్నమాట. ఈ సమ్మర్‌కి ఈ పనస చెట్టు కిందే కుర్చీలేసుకొని కూర్చుంటే మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. అమ్మ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు దాటిన తర్వాత ఇంకో పొలాలేను ఉండేది. పొలాల నుంచి చల్లటి గాలి బాగైతే వస్తుందన్నమాట. మా తాతోళ్ళిద్దరైతే ఈ పనస చెట్ల కిందే కుర్చీలేసుకొని అయితే కూర్చొనైతే ఉంటున్నారండి ఈ ఎండకి. నేను కాసేపు ఇక్కడైతే కూర్చుంటున్నానన్నమాట. మాది మెయిన్ రోడ్ కాబట్టి పక్కన కానుగ చెట్టు ఉంటుందండి. ఈ ఎండకి దారిన పోయే వాహనాలు వాళ్ళు కూడా కాసేపు అయితే చెట్టు కింద అయితే ఆగుతున్నారనమాట. ఇంకా అమ్మమ్మ అయితే డిశ్చార్జ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను ముందైతే వాకిలి చిమ్మి ముగ్గు అయితే వేసేసి ఇంకా సాయంత్రము ఎర్రనీళ్ళు అయితే కలిపి పెడుతున్నాను. వాటితో పాటు టెంకాయ అయితే బొసికి తీసిచ్చేసి తోటలోకి అయితే వెళ్ళాడనమాట. ఆకుకూరలు అవి పెరుక్కొస్తానని అయితే వెళ్ళాడు. ఇంకా నేనైతే ఈ పనులన్నీ చేసి పెట్టానన్నమాట. ఎర్రనీళ్ళు చేయాలంటే మాత్రం ఇంట్లో సున్నమన్నా ఉండాలి, లేకపోతే బట్టల్లో వేసుకుని సరిపడన్నా ఉండాలి. మేమైతే వీలైనంత వరకు సున్నంతోనే చేస్తామండి. ఇంకా సున్నం కూడా లేకపోయేసరికి నానైతే ఈ సున్నం డబ్బా అయితే తెచ్చిచ్చేసైతే వెళ్ళాడు. ఇంకా పసుపు వేసాను కదా, నీళ్ళల్లో సున్నం కలిపేసరికి ఇంకా ఎర్రనీళ్ళు అయితే తయారైపోయేసాయి. ఇంకా అమ్మమ్మనైతే తీసుకొని అయితే ఇప్పుడైతే వచ్చారండి. ఇంకా అమ్మమ్మ అయితే కాసేపు బయట కూర్చుంటానని బయట అయితే కూర్చుంది. మా అమ్మమ్మ అండి, అమ్మమ్మకైతే లైట్గా బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది. మా అమ్మమ్మకి ముందైతే కన్ను అయితే కనిపించలేదు. ఇంకా కన్ను చూపించుకుందామని నెల్లూరుకి అయితే వచ్చింది. ఇంకా కన్ను డాక్టర్ అయితే మీకు కన్ను కాదమ్మా ప్రాబ్లము, కొంచెం పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. వెంటనే వెళ్ళిపోమన్నారు. ఇంక వెళ్ళేసరికి అప్పటికే వచ్చిందంట లైట్గా. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ మందులు వాడేసరికి మా అమ్మమ్మకైతే పెద్ద ఎఫెక్ట్ అయితే లేదు. లైట్గా అయితే కాలు చెయ్యి అయితే ఫస్ట్ అయితే వచ్చిందంట. ఇంకా మందులు వాడేసరికి పెద్ద అయితే అనిపించలేదు. మేమంతా అయితే ఇంట్లో పడుకుంటాము. మా నాన్న అయితే సమ్మర్ కదా, ఇంక అందుకోసమే బయట అయితే దోమతెర వేసుకొని బయట అయితే పడుకున్నాడు. ఇంకా మా పిల్లలిద్దరైతే మా నాన్న అయితే నిద్రపోనీయట్లేదు. ఆటలైతే మళ్ళేస్తున్నారు. మళ్ళీ మా నాన్న నైటు 2 అప్పుడు లేసి మార్కెట్కి అయితే వెళ్తాడు. ఇంకా వీళ్ళని చూస్తుంటే నిద్రపోనీయట్లేదు. ఇది ఆ నెక్స్ట్ రోజు తీసిన వీడియోనండి. మధ్యాహ్నం చల్లగా ఉందని ఇలా చెట్టు కింద అయితే కూర్చున్నాను. ఇంకా రోడ్డు అవతల నుంచి పసిగిరి పామండి, అదైతే వచ్చి ఆ కానుగ చెట్టు అయితే ఎక్కిందనమాట. ఇంకా అందుకోసమే కొంచెం వీడియో అయితే తీసాను. ఇంకా ఇది ఆ రోజు నైట్ అండి. నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఆకుకూరలు వేస్తారని. ఇంకా ఇవి మా తోటలో పోసిన ఆకులేను. మా నాన్న అయితే వెళ్ళి ఆకుకూరలు అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా అవన్నీ కూడా బయట పనస చెట్టు అని చెప్పాను కదండి, అక్కడే లైట్ అయితే లాగున్నారు బయటికి. ఇంకా పనస చెట్టు కిందే ఆకులన్నీ గుంజి ఇలా మూట అయితే కడతారనమాట. ఇంకా మా నాన్న అయితే మార్కెట్కి వెళ్తాడని చెప్పాను కదండి, రెండప్పుడు ఇవైతే తీసుకొని వెళ్ళి మా అమ్మ దగ్గర అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా మా నాన్న అయితే వెళ్ళి కూరగాయలు అయితే పట్టి మా అమ్మ దగ్గర అయితే ఇచ్చేసి అయితే వస్తాడు. అమ్మ అయితే మార్నింగ్ 5కి లేచి వెళ్తుందన్నమాట. ఇంకా మా నాన్న ఈ గుంజుతుంటే నేనైతే వీడియో తీస్తున్నాను. మా నాన్న ఏవరా వీడియో తీస్తున్నావా, నేను చేసే పనులన్నీ కూడా నన్నైతే అడుగుతున్నాడు. ఇంకా ఇక్కడ ఏదో ఆకుందని పట్టుకున్నానండి. ఇది ఆకు కాదు, మనము చేత్తో టచ్ చేస్తే ముడుచుకుపోద్ది కదా,
టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం కదా అదండి. ఇంకా ముళ్ళులు అయితే గుచ్చుకుపోయేసాయి. అక్కడ మా నాన్న గుంజుతుంటే ఆకుకూర అయిపోయింది అందిద్దామని అయితే పట్టుకున్నాను. అవంతా ముళ్ళులు కాబట్టి కొంచెం చేతికైతే గుచ్చుకున్నాయి అన్నమాట. మా అమ్మ కూరగాయలు అమ్మే దగ్గర వచ్చి కొనేవాళ్ళు ఎవరో ఈ ఆకైతే అడిగారంటండి. వాళ్ళ కోసము అది పనకైతే తెచ్చి అక్కడైతే పెట్టారనమాట. ఈ పనస చెట్టులోంచి లైట్ లాగేసరికి బయటంతా వెలుతురుగా అయితే ఉందన్నమాట. లేకపోతే ఈ చెట్ల కింద ఎక్కువగా చీకటిగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేశాను. వాళ్ళైతే డాన్సులు అయితే వేస్తూ ఉన్నారు. అమ్మమ్మ కోసం అయితే అమ్మ అయితే పొయ్యి మంట చేసిందండి. ఇంకా ఈ ఎండలకి అసలు వేడి నీళ్ళు పోసుకోవాలనిపించట్లేదు. ట్యాంకీలో నీళ్ళే బాగా అయితే కాగిపోయి ఉంటున్నాయి. ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పోయమన్నా నేనైతే పోయట్లేదండి. ఇంకా ట్యాంకీలో నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. మొదలే ఎండాకాలము ఆ ట్యాంకీ నీళ్ళు పోసి లోపలికి వచ్చేసరికి పిల్లలకి దాహం వేసేస్తుంది. ఇంకా ఈ పొయ్యి మీద కాసిన నీళ్ళు అంటే ఇంకా వెచ్చగా ఉంటాయి. అందుకోసం అమ్మకైతే వద్దని చెప్పేశాను. ఇంకా అమ్మ అయితే వంట చేస్తుంది. బెండకాయ తాలింపు అయితే చేసిందనమాట. జున్ను మున్ను బెండకాయ తాలింపు చేసినప్పుడైతే ఇష్టంగా అయితే తింటారండి. ఇది ఆ నెక్స్ట్ రోజు సండే రోజు తీసిన వీడియో. మా నాన్న ఇది బోటీ ఉంటుంది కదండి, బోటీ అయితే తీసుకొచ్చాడు. పొట్ట పేగులు అంటారు కదా అవి. ఇంకా వాళ్ళు పొట్ట భాగం వేసి లోపలన్నీ పేగు లేకుండా ఇంకా మొత్తము ఇలా కొవ్వు అయితే వేసారండి. ఇంకా మా నాన్న అయితే చూసుకోలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇలా అయితే ఉంది. ఇంకా మొత్తం అయితే పడేసి ఆ పొట్టదైతే క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకా మా నాన్న అయితే మోసపోయాడు ఇవాళ. ఇలా కొంతమంది అయితే మోసం చేస్తారండి. ఇంకా అందుకోసమే కొంచెం వీడియో అయితే తీసాను వాళ్ళకి చూపిస్తా అనేసరికి మా నాన్న అయితే భలే మొహమాటస్తుడు. అసలు ఎవరిని అయితే అడగడండి, ఇంక వదిలేస్తాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు అలాంటి షాప్కి అయితే వెళ్ళడు. ఈసారి కూడా నేనైతే వీడియో తీయమన్నాడు, తీసినా సరే అడగలేదంట, వదిలేశాడంట. ఇంకా అలా ఉంటుంది మా నాన్నతోటి. కరెక్ట్గా ఒక 10 days అయితే ఉండానండి అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంకా మా వారైతే నార్లవి పోస్తున్నారు కదా, ఇంక నారాతలు అయితే దగ్గరకు వస్తున్నాయని నేనైతే ఇంటికి వచ్చేసాను. నేను వడియాలు పెట్టి ఊరికి వెళ్ళాను కదండి, ఆ వడియాలు అయితే మా వారు కొంచెం అయితే ఎండబెట్టి తీసేసారు. అవి సరిగా ఎండలేదని నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ముందైతే వడియాలు ఎండకైతే ఎండపెట్టాను. ఇంకా మా చెట్టు మామిడికాయలండి, ఈ కాయలైతే కోసి ఊరగాయ అయితే పెట్టాలన్నమాట. మా అత్తమ్మ అయితే కొన్ని కాయలు కోసి ఊరగాయ అయితే పెట్టింది. మమ్మల్ని కూడా కొంచెం పెట్టుకోమనింది, కానీ నేను ఎప్పుడు ఊరగాయ అయితే పెట్టలేదు. అందుకోసమే కొంచెం ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఊర్లోకి వస్తువులు అమ్మే వాళ్ళైతే వచ్చారు. ఏ వస్తువు అన్నా 20 రూపాయలని అయితే అన్నారు. ఇంకా ఇంట్లోకి కొన్ని సామాన్లు ఉండవు కదండి, అందుకోసమే కొంచెం తీసుకుందామని దింపాను. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే ఇవాళ టీ గ్లాసులు, అలాగే చిన్న కూరగిన్నెలు, ఒక 2 మజ్జిగ పోసుకునే డబ్బాలు ఉంటాయి కదండి అవి, ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఈ జగ్గులు అయితే చూశాను, కానీ జగ్గులు తీసుకున్న ఒక 2 రోజులేనండి. మా ఇంట్లో మా పిల్లలు ఆడే ఆటల వల్ల తొందరగా అయితే పగలు కొట్టేస్తారని జగ్గులు అయితే తీసుకోలేదు. మా వారైతే పొలానికి ముందు కొట్టినప్పుడు ముందు డబ్బాలు ఉంటాయి కదండి, అవైతే నీట్గా అయితే కట్ చేసి అయితే ఇస్తాడనమాట. ఇంకా ఆ డబ్బాలే ఎలా వేసి కొట్టినా ఎక్కువ రోజులైతే వస్తాయన్నమాట. ఆ డబ్బాలు నేలకి వేసి కొట్టినా కూడా పగలవండి, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఎందుకు లేవు తీసుకున్నా పగిలిపోతాయని అయితే అవైతే తీసుకోలేదు. కొంచెం చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, స్నాక్స్ డబ్బాలు అలాంటివి, అవైతే ఒక 2 అయితే తీసుకున్నాను. మా వారైతే మార్నింగ్ టైంలో పనికి వెళ్తాడు కదా, ఏమన్నా కర్రీస్ అయి పెట్టి పంపించేదానికి బాక్సులు ఉంటాయంటే ఉన్నాయి, కానీ మూతలు అయితే లూజ్గా ఉన్నాయి, అవైతే తీసుకోలేదు. నేనైతే ఇవైతే తీసుకున్నానండి. ఒక 2 చిన్న ప్లేట్లు, అలాగే టీ కట్టుకునేదానికి ఒక చిన్న చిల్లీలు గింటి, అలాగే ఒక 2 డబ్బాలు, కూరగిన్నెలు, అలాగే టీ గ్లాసులు, ఇంకా 2 మజ్జిగ కంటైనర్లు అయితే తీసుకున్నానండి. ఇక్కడికే నాకు 300 అలా అయితే బిల్ అయితే అయిపోయింది. ఇంకా ఎప్పుడన్నా ఇలాంటి వస్తువులు వస్తే మాత్రం లేనివైతే తీసుకుంటాను అన్నమాట. ఇంకా ఇవాళ పిల్లల కోసం అయితే మామూలు బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా గోంగూర అయితే ఒక పక్కనైతే పెట్టాను అనమాట. పెద్దోడైతే బిర్యానీ చేయమమ్మీ అని అయితే అడుగుతున్నాడు. ఇంకా వాడి కోసం అయితే చేశాను. మామూలుగా సండే అలాంటప్పుడు అయితే చికెన్ అయితే తెచ్చుకుంటామండి. మా వారైతే ఇవాళ చికెన్ తెచ్చానా అని అయితే అడిగాడు.
ఎందుకంటే చాలా రోజులైందంట చికెన్ వండి. ఇంకా ఇవాళ వద్దులే, రేపు ఎలాగో సండే వస్తుంది కదా, ఆ రోజైతే తెచ్చుకుందామని అయితే చెప్పాను. ఇంకా మా వారు కూడా సరే అన్నట్టు ఇంకా ఈ గోంగూర అయితే తెచ్చిచ్చాడనమాట. మాకు అమ్మ వాళ్ళ ఊరికాడైతే గోంగూరకైతే కొదువు ఉండదండి. ఇంకా ఇక్కడైతే గోంగూర కొన్నానమాట. 30 రూపాయలు గోంగూర అండి, కట్ట 5 రూపాయలు, కరెక్ట్గా 6 కట్టలు వస్తే అది కొంచెం ఎంత అయిందన్నమాట. మా నాన్న అయితే చెప్తాడండి, ఎప్పుడన్నా ఆకుకూరలు లేనప్పుడు చెప్పురా, మీ ఊర్లో ఎవరన్నా వస్తారు కదా మార్కెట్కి, వాళ్ళ చేతన పంపిస్తానని అయితే అంటాడు. నేనే పెద్ద చెప్పనండి, ఎందుకంటే నేను పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకుంటుంటాను. మా అమ్మ వాళ్ళు నన్ను చూసేదానికి వస్తున్నప్పుడల్లా ఆకుకూరలు అలాగే కూరగాయలు ఏది ఉంటే అదైతే ఎత్తుకొస్తారు. ఇంకా మళ్ళీ మనం ఫోన్ చేసి అన్నీ అడుగుతూ ఉంటే బాగుంటుందని నేనైతే అడగను. కానీ మా నాన్న 10 రోజులకు ఒకసారి అయితే మా ఇంటికైతే వచ్చి వెళ్తుంటాడు. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అయితే తెచ్చిచ్చి అయితే వెళ్తాడనమాట. మా నాన్నకి మేమిద్దరం కూతుర్లమండి, నేను మా అక్క. నేనైతే చిన్న కూతురునండి మా నాన్నకి. ఎందుకులే నాన్న మీరు ఇబ్బంది పడతారు కదా అన్న అయితే అన్నాననుకో, ఏం చేసినా మీకోసమే కదమ్మా అని అయితే అంటాడు. ఇంకా వీడియోలోకి వస్తే వేడివేడిగా అయితే బగారా రైస్ అయితే చేశానండి. ఇంకా పిల్లలకి మా వారికైతే పెట్టాను. అలాగే అత్తమ్మ వాళ్ళకి కూడా పంపించానండి. ఇదిగోండి చిన్నోడికి దెబ్బ చూసారా, ఇది అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను ఊరికైతే రెడీ అవుతున్నాను. మా చిన్నోడైతే మెట్ల మీద అయితే పడ్డాడండి. ఇంకొక 10 నిమిషాలు అయితే బ్లడ్ ఆగలేదు. నాకైతే కాళ్ళు చేతులు అయితే వణికిపోయేసాయి. అమ్మోళ్ళు చూస్తే తోటలోకి వెళ్ళున్నారు, ఇంకా అమ్మమ్మ ఒకటే ఉండింది. ఇంకా ఆ టించర్లు అవి ఇవి మా నాన్న అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే పెట్టుకో అంటాడు. ఇంకా అవన్నీ తెచ్చి అయితే వేసి కాసేపు అయితే కాటన్ అయితే పెట్టాను. ఇంకా మళ్ళీ వాడికి స్నానం చేపించేటప్పుడు డ్రెస్ తీసానండి, టీషర్ట్ వేసుకున్నాడు. ఆ టీషర్ట్ లాగేసరికి మొత్తం అయితే ఇంకా బ్లడ్ అయితే ఆగలేదండి. ఇంకా నేనైతే మళ్ళీ కట్ అయితే కట్టాను, తర్వాత అయితే ఆగింది. ఇంకా మా ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అయితే చూపించామన్నమాట. మా ఊర్లోనే మా నాన్న అయితే వెళ్ళాడండి, కానీ అక్కడ ఆర్ఎంపీ డాక్టరు లేడు. అందుకోసం ఇంక ఊరికి వచ్చి ఇక్కడైతే చూపించాను అనమాట. ఇంక ఈ కూలర్ అండి, ఈ కూలర్ అయితే మా పెళ్ళైనప్పటాంచి ఉంది మా ఇంట్లో. ఇది మా అత్తమ్మ ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందట కొనిపెట్టిందంట. చాలా సంవత్సరాలు బాగానే పనిచేసింది, కానీ ఇప్పుడైతే రిపేర్ అయిపోయింది. ఇంకా అది అక్కడున్న పిల్లలు ఎక్కుతా ఉన్నారని ఎర్రగడ్డలకైతే వేసేసాను అనమాట. ఇంకా అదేనండి చిన్న దెబ్బర, ఇదైతే తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలో నా గురించి మీకు చాలా విషయాలైతే షేర్ చేశానండి. ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.